హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి బ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రైడ్ పెద్ద ప్లాన్ వేస్తున్నాను అని చెప్పాను కదా. బైక్ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, రైడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కేరళ. ఇది నా డ్రీమ్ రైడ్. లైఫ్లో కొన్ని రైడ్స్ మాత్రం మనం ప్లాన్ చేస్తాం, బట్ ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. ఈరోజైతే నేను సాధిస్తున్నాను. లెట్స్ గో. మా అమ్మ శిష్యులతో ఈ రైడ్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయితే వచ్చేసాం. ఇది తార్నాకలో ఉంటుంది. మా ఇంటి నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ రేంజ్లోనే ఉంటుంది. ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని వ్యాలెట్ ఎక్కడో ఉంది. ఈ ప్రజెంట్ అయితే ఫోన్ తోటే చేసేద్దాం. చాలా ఓవర్ఫ్లో అయిపోతుంది. లెవెల్ 90 పడ్డది. ఇది రాను కొంచెం తక్కువ అవుతుంది. ఈ లెవెల్ 90 తోటి ఎన్ని కిలోమీటర్లు పోతుంది తెలియదు. నెక్స్ట్ సర్వీస్కి అయితే 4000 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ మనం వచ్చే లోపల కంపల్సరీ మళ్ళీ సర్వీసింగ్కి వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు ఒక 10,000 బొక్క. కేటీఎం తీసుకుంటే డిసడ్వాంటేజెస్ ఇవే. ప్రజెంట్ వచ్చేసి మనం నాగోల్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. మనకి ఇక్కడి నుంచి వాయనాడికి వెళ్ళాలి. నేను ఇంతవరకు కూడా మ్యాప్ పెట్టలేదు. నెక్స్ట్ మనం ఎక్కడ స్టాప్ తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంద్రాయణగుట్టలో ఉన్నాం ప్రజెంట్ అయితే. ట్రాఫిక్. ఓఆర్ఆర్ ఎప్పుడు ఎంటర్ అవుతామో, ఎప్పుడు హైవే వస్తుందో, ఎప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతామో అని మాకు ఆతృతగా ఉంది. తొందరగా వెళ్ళిపోవాలి. నవ్ అఫీషియల్లీ రైడ్ ఈజ్ స్టార్టెడ్. వెదర్ మాత్రం సూపర్గా ఉంది, కూల్గా, ఇంకా చల్లగా ఉంది తెలుసా. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఉంది ఓఆర్ఆర్లో. ఇప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అవుతున్నట్టుంది. మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చు, కానీ స్పీడ్ లిమిట్ ఈజ్ కంపల్సరీ. స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. నేను స్పీడ్ లిమిట్ 80లోనే వెళ్తున్నాను. చలో రైట్. చాలా సేపటి తర్వాత ఇప్పుడే ఒక దగ్గర ఆగాం టిఫిన్ చేద్దామని. ఇదిగో రోడ్డు పక్కన ఉంది. పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. కొంచెం లైట్గా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ ఇక్కడి నుంచి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ గైస్. ఎంటీ స్టమక్ ఉండకూడదు. రైట్ లాంగ్ ఎనర్జీ కావాలంటే కొంచెమైనా ఫుడ్ ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి కమ్సే కమ్ ఒక 150-160 కిలోమీటర్స్ లాంగ్ అయితే వచ్చేసాం. ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి. సో ఇదైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ బయలుదేరదాం అనుకుంటున్నాం. చూద్దాం, కొంచెం ముంగడికి వెళ్ళినాక అక్కడ తీసుకుందామా లేకపోతే ఇక్కడనే తీసుకుందామా అని. నేను ఇడ్లీ చెప్పాను. ప్రవీణ్ గారు కూడా ఇడ్లీ తింటున్నాడు ఆల్రెడీ. నాకు ఇంకా 1/2 ప్లేట్ ఇడ్లీ, 1/2 ప్లేట్ పూరి ఉందన్నమాట. సో గైస్, తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఇప్పుడే టిఫిన్ బ్రేక్ తీసుకున్నాక స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి ఇక డైరెక్ట్గా లంచ్ బ్రేకే తీసుకుందాం. అది 2 o'clockకి. ఎక్కడ తీసుకుందాం అనేది కొంచెం కన్ఫ్యూజన్. తీసుకుంటే కర్నూలు, ఐదార్ లేదంటే అనంతపూర్లో, ఈ 2 జాగా. హాయ్ తమ్ముడు. హాయ్. केरला जा रहा हूँ. देख यहाँ पर रहता, देखो सुरेश कांति ब्लॉग्स हो गया రైట్. పోరగాళ్ళు దగ్గర 2 కిలోమీటర్స్ నుంచి చేంజ్ చేస్తారు. పోనీలే పాపం అని చెప్పేసి మనం ఐడి ఇచ్చేసినాం అన్నమాట. సో గాయస్, ఫైనల్లీ కర్నూలు దాకానైతే వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. సోలో రైడ్లో సైలెన్స్ ఎక్కువ, బట్ దట్స్ ద బ్యూటీ. అంతే. కర్నూలు అయితే ప్రజెంట్ ఎగ్జాక్ట్ కర్నూలులో ఉన్నాం. ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఎక్కడైనా ఏమన్నా దొరికితే తిని మళ్ళీ తర్వాత బయలుదేరదాం. నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే బెంగళూరులోనే తీసుకోవాలి. ఆల్మోస్ట్ కర్నూలు సిటీయే దాటేస్తున్నాం.
బట్ మాకు ఇంతవరకు అయితే ఒక్క రెస్టారెంట్ లాంటిది హోటల్ లాంటిది కూడా కనబడలేదు. కర్నూలు హైవే పైన బాగా తిరిగిన తర్వాత ఇక్కడేం కనిపించలేదు. దగ్గర రోడ్ ఎండ్ సిటీ ఎండ్ దాకా వచ్చేసింది, ఏం కనిపించలేదు. వస్తుంటే పిస్తా హౌస్ కనిపించింది, కనిపించగానే లోపల ఆకలి బాగా వేసేసింది. వచ్చి కూర్చుని ఏదో ఆర్డర్ ఇచ్చినాము కూడా గురించి తెలియదు. దాదాపు ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్ ఇచ్చి కూడా 15 minutes అవుతుంది, ఇంకా ఫుడ్ రాలేదు. ఫుడ్ కోసం వెయిటింగ్. తిన్న తర్వాత ఒకసారి రేటింగ్ ఇచ్చేసి బ్యాక్ టు రోడ్ అయిపోయాం. నేను నక్కంచెలు చూసుకుంటూ వస్తున్నా, నడుచుకుంటూనే వస్తుండు. పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉందో కూడా తెలియదు. ఒక్కడే నడుచుకుంటూ పోతుంటే పాపం అనిపించింది. అంత దూరంకి వచ్చి స్లో చేసుకొని అటు ఒక 200-300 meters ముంగడికి వచ్చినాను అనమాట. ముంగడికి వచ్చి ఆపుకొని మరి ఇతను వచ్చినాక ముంగడికి వచ్చినాక డక్క కొడుతున్నా. ఒక్కడు ఎంత దూరం పోతాడు పాపం, ఓల్డ్ పర్సన్. చాలా లేట్ అయిపోయింది. జస్ట్ ఒక టీ బ్రేక్ 15 minutes అనుకున్నాం, బట్ 1 hour 50 minutes ఇక్కడనే డీలే అయిపోయింది. నాకు తెలిసి నాన్ స్టాప్ కొట్టాలనుకుంటా. ఇక బెంగళూరు వరకు ఎంత టైం అయితే అంత టైం లోపల వెళ్ళిపోవాలి. బెంగళూరులోనే రెస్ట్ తీసుకోవాలి. బెంగళూరు వే ఇది, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అనంతపురం దాటేసిన తర్వాత బెంగళూరు ఉంటుంది. బెంగళూరులో కలుసుకుందాం. 15 minutes అనుకుంటే దగ్గర 1.5 hour అక్కడే అయిపోయింది. 2 చాయ్లు, ఒక వాటర్ బాటిల్. బాగా దోచుకుంటున్నారు ఎక్కడనైతే, కానీ ఏం చేస్తాం, అవసరం మనది. అక్కడ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఒక 1 hour పడుకోవడానికి 100 rupees అంట. పవర్ న్యాప్ అని చెప్పేసి పెట్టిండు. అది మేము తీసుకోలేదు. జస్ట్ అట్లా 15 minutes అని అట్లా పడుకున్నట్టు ప్రవీణ్ పడుకున్నాడు, నేను మేల్కతోటున్నా. సో అలా మేనేజ్ చేసుకున్నాం. నేనైతే ఇంకా పడుకోలేదు. వన్స్ నేను పడుకుంటే ఎప్పుడు లేస్తానో కూడా తెలియదు. రైట్, ఇప్పుడే శ్రీ విజయలక్ష్మి మెస్ అంట, చెట్టినాడు హోటల్. ఇక్కడ ఆగాం తినడానికి అని చెప్పేసి. ప్రవీణ్ గారు ఫుల్ ఆకలి మీద ఉన్నాడు. ఇద్దరం తిందామని ఆగినాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చెప్తాను. ఈరోజుకి ఇది లాస్ట్ వీడియో. అక్కడ పరోటా తింటే బాగాలేదనిపించేసి ముంగడికి వచ్చి బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాం. ఒక ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. రూమ్స్ ఎలా అని వెతుకుతుంటే పక్కనే రోడ్ సేఫ్టీ పోలీస్ అతను ఉన్నాడు. రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ లేవు, 40 kilometers వెళ్ళాలి. సరే, మా దగ్గర టెంట్ ఉంది, క్యాంపింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నా అని వాళ్ళని అడిగితే ఇక్కడ వేసుకోమని ఒక ప్లేస్ చూపించాడు. ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళినాక టెంట్ వేసుకున్నది ప్లేస్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, తినేసి ఇప్పుడే టెంట్ లోపలికి అయితే వచ్చేసినాం. బండి బయట పార్క్ చేసింది, నేను చూపిస్తా. డిన్నర్ అయిపోయింది ఇప్పుడే. టెంట్ చూపించాను ఒకసారి, టెంట్ చూపిస్తా ఒక్కటి. ఏ ప్రవీణ్ గాడు. రైట్, సోలో రైడ్ అంటే బైక్ మీద వెళ్ళడం మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ ఫేసింగ్ యువర్ సెల్ఫ్.